తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని గులాబీ బాస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అంటూ ప్రశ్నించారు. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు రావాలన్నారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రైతు బంధు తెచ్చిన ఉద్దేశం ప్రయోజనాలు వివరించాలని, ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న కేసీఆర్ మూసీ హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరి, గురుకులాలు, వైద్య రంగంలో వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ మండలి సమావేశాలు గట్టిగా నిలదీయాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. విజయోత్సవాల పేరుతో రైతులు అవమానిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం చరిత్రపై ప్రభుత్వానికి అవగాహన లేదని, మూర్ఖంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని కేటీఆర్ మండిపడ్డారు. వాళ్ళ ఆలన పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో, ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలికిలోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో దౌర్జన్య కాండ ఏదైతే జరుగుతూ ఉందో, ముఖ్యంగా గిరిజన దళిత రైతులు వారి మీద ఈరోజు అది కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, లేదా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఏ రకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు మరి రైతుల మీద దాడి చేస్తూ, వారిని హింసిస్తూ, వారిని ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో, తప్పకుండా ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా, పూర్తి బాధ్యతారహితంగా, అసలు చరిత్ర గురించి కనీస అవగాహన కూడా లేకుండా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వం మీద ఏదైతే ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నదో ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉంది. వారి ఆవేదనకు కూడా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన పనిని కూడా మేము శాసనసభలో, శాసన మండలిలో నిలదీస్తాం. తెలంగాణ ప్రజల తరపున కొన్ని సూటి ప్రశ్నలు వారిని